విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గాన్ని బీసీలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. సుదీర్ఘ కాలం టీడీపీని శాసించారు అశోక్ గజపతిరాజు. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా ఉన్నారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ గా కిమిడి నాగార్జున ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారనే చెప్పాలి. బొత్స సత్యనారాయణతో డి అంటే డి అని కిమిడి నాగార్జున ఉన్నారు. ప్రస్తుతం 2019లో తొలిసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2024 ఎన్నికల్లో బొత్సపై కిమిడి కళా వెంకట్రావుకు గెలుపు సాధించారు. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్, ఇటు చూసుకుంటే ఇప్పుడు మరి రాజకీయాల్లో అత్యంత సీనియర్ మరియు ఇంకా సుదీర్ఘ అనుభవం ఉన్న బొత్సను ఇప్పుడు నాగార్జున ఎదుర్కోగలరంటారా? మామూలుగా ఇప్పుడు మనం చూసుకుంటే కిమిడి నాగార్జున మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కిమిడి నాగార్జున తొలి ప్రయత్నంలోనే పిసిసి చీఫ్ స్థాయి ఈ పదవి అలంకరించిన ఉత్తరాంధ్ర మొగటల్ని మహారాజు వెలుగొందుతున్న నాయకుడు బొత్స సత్యనారాయణ ఢీకొనడం ఒక విధంగా సంచలనమనే చెప్పాలి నాటి ఎన్నికల సమయంలోనే. ఈ నేపథ్యంలోని తొలి అటెంప్ట్ లోనే హోరాహోరీగా పోటీ అయితే ఇవ్వగలిశారు. అయితే ఈ సమయంలోనే బొత్స గెలుపొందడం, తర్వాత పార్టీని వీడకుండా పార్టీని కార్యకర్తలు పార్టీ నుంచి చేజారిపోకుండా అయితే కిమిడి నాగార్జున కాచుకోగలరని చెప్పాలి. ఈ నేపథ్యంలోని అధిష్టానం కూడా అతను నమ్మి యువకుడు అని నమ్మి చెప్పి ఎంతో మంది సీనియర్లు తోసిరాయని చెప్పి కిమిడి నాగార్జునకి జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు అయితే అప్పచెప్పారు. అనంతరం వచ్చిన ఎన్నికలలో అయితే 9కి 9 స్థానాలు కూడా పాటు ఒక పార్లమెంట్ స్థానాలు కూడా గెలుపొందడంలోని కిమిడి నాగార్జున పాత్ర కీలకమని చెప్పాలి. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పదవికి కూడా నాగార్జునకే కట్టబెట్టడంతో ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అయితే ఇంతవరకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని కొనసాగం సాధించిన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా వెళ్ళిన తర్వాత పార్టీకి పెద్దదికి ఎవరన్నా స్థానంలోని సీనియర్లకే అధ్యక్ష పదవి అప్పచెప్పాలి అని చెప్పి వినబడుతున్నా సరే మరోమారు అధిష్టానం మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపడం. అంటే ఇప్పుడు మరి ఇప్పటి వరకు కూడా విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన అశోక్ గజపతి రాజు స్థానాన్ని భర్తీ చేయడం ఇప్పుడు మరి నాగార్జునకు సాధ్యం అవుతుందంటారా? నాగార్జునకైతే సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే యువకుడు ఇప్పటికే సీనియర్లకు కూడా కొంత సీనియర్లు అందరి మద్దతు కూడా కూడగట్టుకుని పార్టీని మనం దీనికి క్రైటీరియాగా గత ఎన్నికల్లో 9 నియోజకవర్గాలు విజయం సాధించడం దీని వెనుక ఉన్న దీన్ని చేస్తారన్న నమ్మకం అటు కార్యకర్తల్లోనూ ఇటు పార్టీలోనూ కూడా అధిష్టానంలో కూడా కలిసిందని చెప్పాలి. అయితే ఇంకో రకంగా చూసుకుంటే జిల్లాలోని తూర్పు కాపు సామాజిక వర్గం పరంగా బలం కూడా ఈయనకు ఉండటంతో అటువంటి దీన్ని కూడా ప్రభావం చేస్తారు. రానున్న సార్వత్రిక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ పురపాలక సంఘ ఎన్నికలు కావచ్చు, వీటిలో కూడా ఇతను మరింత పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలుస్తుంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే కేవలం తూర్పు కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకునే ఇప్పుడు కిమిడి నాగార్జున టీడీపీ అధిష్టానం ఇప్పుడు ప్రోత్సహిస్తుందంటారా? కేవలం తూర్పు కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకునే అనడంలో కాదు కానీ ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఈ అనుభవం బొత్స సత్యబాబు సైతం దిగుని చీపురుపల్లి నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టు లాంటిది. అక్కడే బొత్స సత్యనారాయణ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అక్కడి నుంచే మంత్రిగా పలు సభలు ఉన్నారు. దాని మీద ఆయన ప్రత్యేక తన గుర్తు కూడా వేసుకున్నారు. అదే విధంగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఆయన మేనలుడు మధ్య శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఆయన ఉన్నారు. మరొక రకంగా చూసుకుంటే పార్లమెంట్ సభ్యులు బెల్లాని చంద్రశేఖర్ ఆయన కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి పార్లమెంట్ కు వెళ్లిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి ముగ్గురు కీలక నేతలను చీపురుపల్లిలో ఎదుర్కొంటూ పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటూ పార్టీకి జవసత్వాలు నింపి అదే విధంగా తన నియోజకవర్గం పాటు మిగతా 8 నియోజకవర్గాలకు కూడా పార్టీ కార్యకర్తలకు నేను ఉన్నానంటూ ఏ సమస్య ఉన్నా ముందు నడిపించడం, ఇటువంటి నాయకత్వ లక్షణాలు చూసి కూడా అధిష్టానం మరోసారి అవకాశం ఇచ్చిందని చర్చ నడుస్తాను. అంటే ఇప్పుడు మరి బొత్స సత్యనారాయణను నిలువరించడానికే ఇప్పుడు చంద్రబాబు నాగార్జున రంగంలోకి దింపారు అని కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది ఒక కారణమే. ఎందుకంటే డీసీసీబీ బ్యాంక్ రాజకీయాల నుంచి రాజకీయం ప్రస్థానం మొదలుపెట్టిన బొత్స సత్యనారాయణ
ప్రతి అమ్మవారి పండుగ విజయనగరం గ్రామ దేవత పండుగ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో డిసిసిబి నుంచే తన కుటుంబంతో సహా ప్రతి సంవత్సరం అమ్మవారి సినిమా సంబరాలు తిలకించడం మనం చూసాం. అయితే డిసిసిబి అధ్యక్షుడిగా కిమిడి నాగార్జునకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే తొలిసారి డిసిసిబి తనది, డిసిసిబిలో నేనే కూర్చుని చూస్తాను, ఎవరైనా వచ్చి చూసినా నేను కాదన్నాను కానీ డిసిసిబి చైర్మన్ హోదాలో నేనే కూర్చున్నానని చెప్పి ఇన్నిసార్లు దాన్ని రికార్డు బ్రేక్ చేస్తూ తొలిసారి డిసిసిబి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చుని అమ్మవారి సినిమా ఉత్సవాన్ని చూసిన ఘటన ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది. బొత్సను నిర్వహించి బొత్సకి సవాల్ చేస్తూ ఆ డిసిసిబిలోనే కూర్చుంటారని బీసీబీ కూర్చోడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వేరే స్టేజ్ వేసి బొత్స కుటుంబాన్ని అక్కడికి పంపించిన పరిస్థితులు మనం చూసాం. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే మరి చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఇప్పుడు 2029 నాటికి ఖచ్చితంగా గెలవాలి అన్న దిశలోనే ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారంటారా? ఖచ్చితంగా బొత్స ఓటమికి కోసం ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారు. ఈయన ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తన పలుకుబడి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇవ్వగానే చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో అయితే అసంతృప్తి ఉంటాయి కానీ ఇక్కడ అసంతృప్తి ఉన్నా సరే బయటపడిన పరిస్థితి. అయితే అసంతృప్తి కేవలం సీనియర్లకే అసంతృప్తి ఉన్నప్పటికీ జూనియర్లు కూడా ఆయనకి సంఘీభాగంగా ఆయన వెనక నడుస్తున్నారు. పార్టీ మరింత బలోపేతం కృషి చేస్తారు. ఈ నేపథ్యంలోని చీపురుపల్లి గత ఎన్నికల్లోనే ఆయనకి సీట్ ఇవ్వకపోవడం కార్యకర్తలు చాలా విచారం వ్యక్తం చేసినప్పటికీ మరొకసారి ఆయనకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇంతకు మించి రెట్టించిన ఓట్లు వేసుకుని అఖండ మెజార్టీతో గెలిపిస్తామనైతే అక్కడ వాళ్ళు చూస్తున్నారు. దీనికి సంబంధించి అందుకే ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్ గా చంద్రబాబు వ్యూహం చేశారని చెప్పి రాజకీయ విశ్లేషణలు అనుకుంటున్నారు. రైట్, మరి ఇప్పుడు చూస్తే జిల్లాలో అన్ని అసెంబ్లీ సీట్లు అయి ఉండొచ్చు, ఎంపీ సీట్లను కూడా గెలిపించే బాధ్యత మొత్తం కూడా నాగార్జున పైనే పెట్టడం ఇప్పుడు ఒక రాజకీయ పరీక్షలాగా కూడా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే గడిచిన ఎన్నికలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అందులో ఒకటి జనసేన కూటమికి చెందిన నెల్లిమర్లో ఒకటి జనసేన తప్ప మిగతా అంతా తెలుగుదేశం పార్టీ సభ్యులు అయితే గెలుపొందారని చెప్పొచ్చు. అందులో కూడా తొలిసారి పోటీగా చేసిన వాళ్ళు కూడా గెలుపొందిన నేపథ్యం. దీని వెనకాల కిమిడి నాగార్జున కృషి ఉంది. కిమిడి నాగార్జున ఒక ప్లానింగ్ ఉంది. కిమిడి నాగార్జున ఎదురుదాడి ప్రతి అటు సత్యబాబు కానీ అదే విధంగా ఆయన మేనడు జనసేన కానీ అదేవిధంగా ఎంపీ కానీ ఎవరు అటు నుంచి ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడినా ధీటుగా సమాధానం ఇచ్చే శైలి వాగ్దాటి ఈయనకున్నది. దీన్ని బట్టి చూస్తే ఇతనే బలమైన నాయకుడు. ఇతను ఖచ్చితంగా వైసీపీని ఢీకొంటాడు. మరోసారి రానున్న ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని జిల్లా వ్యాప్తంగా విజయదుందుం మోగించే దిశగా అడుగులు వేయిస్తారని చెప్పి అయితే పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా రాజకీయాలపై తెలుగుదేశం అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గాన్ని, బీసీలను ప్రోత్సహిస్తూ వైసీపీ పట్టును తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో యువకుడైన కిమిడి నాగార్జునకు మరొకసారి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం దక్కింది. ఇప్పటికే ఆయనను డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. దాంతో ఆయన ప్లేస్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంతా కూడా అనుకుంటున్నారు. ఈ కీలక పదవి కోసం జిల్లా టీడీపీ నేతలు చాలా ముందే పోటీ పడుతూ ఉన్నారు. జిల్లా కిరీటం దక్కితే చాలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అని అనుకుంటున్నారు. కానీ చివరికి కిమిడి నాగార్జునని ఈ పదవి వరించడంతో వారంతా కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే నాగార్జున దూకుడుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జిల్లాల్లో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణని ఢీ కొడుతున్నారు. 2019లో తొలిసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స చేతిలో ఓడిపోయినా బాగానే ఓట్లు సాధించారు. 2024 ఎన్నికల నాటికి పార్టీని అక్కడ పటిష్టం చేశారు. తాను పోటీ చేద్దామని చూసేలోగా పెద్దనాన్న కిమిడి కళా వెంకట్రావుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అధినాయకత్వం నిర్ణయం ప్రకారం ఆయన గెలుపునకు సహకరించారు. ఫలితంగా నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. 2029లో ఖచ్చితంగా నాగార్జున పోటీ చేస్తారు అని అనుకుంటున్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కి గెలిచి వస్తారని కూడా పార్టీ నమ్ముతుంది. జిల్లాలో సామాజిక వర్గం పరంగా బొత్సాని ఎదుర్కోవాలంటే యువకుడైన నాగార్జుననే బెటర్ అని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకు పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించారన్న వాదన కూడా నడుస్తోంది. విజయనగరం జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు అలాగే ఎంపీ సీట్లను గెలిపించాల్సిన బాధ్యతను ఆయన మీదే పెట్టినట్లు ప్రచారం కూడా జరుగుతుంది.